హాయ్ ఫ్రెండ్స్, పార్టీ మారే ఫిరాయింపులు ప్రతి ఒక్క నాయకుడి వల్ల టీడీపీ ఏదో బలం చేకూర్చుతుంది, వైసీపీ ఏదో దెబ్బతిండిపోతుందని సంబరపడద్దు. ఎందుకల్లంటే అవి వచ్చినాయని సంబరపడితే ముందుంది ముసర్ల పండగ. ఎందువల్లంటే ఈ ఫిరాయింపు వల్ల పాత వైసీపీ వాళ్ళకి ఇలా కాంటాక్ట్స్ ఉండటం వల్ల వైసీపీకి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి దర్జాగా జరుగుద్ది. నికరంగా ఉన్న టీడీపీలో ఉన్న వ్యక్తికి పని జరగదు. ఎందుకంటే ఇతను మధ్యలో ఒక ప్యాకేజీతో అవతల వాడిని కొనగలుగుతాడు కాబట్టి ఆ ప్యాకేజీ ఇద్దరి మధ్య వారధగా ఈ ఫిరాయింపు వ్యక్తి ఉంటాడు కాబట్టి వైసీపీ వాళ్ళకి పనులు అవుతాయి, టీడీపీ వాళ్ళకి పనులు కావు. మీరు అనుకుంటున్నారు ప్రతి రాజకీయ పార్టీలో ఇదే. గతంలో కూడా వైసీపీలో సొంత పార్టీలు పనిచేసిన వాళ్ళకి అన్యాయం జరగడం వల్లే వైసీపీ ఎక్కువ శాతం ఓడిపోయింది. ఎందుకంటే పథకాలన్నీ వైసీపీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వకుండా ఫిరాయింపు జరిగిన వాళ్ళందరూ టీడీపీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ ఎవరికన్నా కానీ ఫిరాయింపు వాళ్ళు ఒకరు వారధిలా పనిచేశారు కాబట్టి వైసీపీ వాళ్ళు దూరం అయ్యారు, ఫిరాయింపులు దూరం అయ్యారు. ఇద్దరు దూరం అవ్వడం వల్ల వైసీపీకి డ్యామేజ్ జరిగింది. అదే తప్పుడు పని మళ్ళీ ఈరోజు టీడీపీ చేస్తుంది. ఈ టీడీపీ చేయడం వల్ల రేపు టీడీపీకే డ్యామేజ్ జరగబోద్ది. ఎందుకంటే ఈ ఫిరాయింపులు వారధలు వైసీపీకి వారధలు. వీళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళ కాంటాక్ట్స్ అనుబంధాలు ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం 90% వైసీపీ వాళ్ళకు మేలు జరుగుతుంది. టీడీపీలోకి ఫిరాయింపు వాళ్ళ వల్ల మీరు 100 చెప్పండి, ఇది నగ్న సత్యం. నమ్మినా నమ్మకపోయినా జరుగుతుంది ఇదే, జరగబోయేది కూడా ఇదే, తెలుసుకోండి.